సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ న్యాయ మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ దిగ్భ్రాంతి. బస్సు టైర్ ట్యాంక్ ఢీకొట్టడంతో సంఘటనలో 42 మంది చనిపోవడంతో అత్యంత బాధాకరమన్న మంత్రి ఫారూక్. మక్కా నుంచి మదీనా వెళ్తున్న దారిలో జరిగిన దుర్ఘటన. హైదరాబాద్ వాసులు చనిపోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన మంత్రి ఫారూక్. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన మంత్రి ఫారూక్. भाई सलाम वालेकुम, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। भाई इंफॉर्मेशन देना ये है कि मैं मक्के से मदीने को बस आ रही थी। भाई मक्के से मदीने को ज़ियारत करने के लिए बस आ रही थी, वो बस पूरी जल गई। उसमें से एक आदमी, एक ड्राइवर बच गया। भाई मुनव्वर बल्कि नाम बता रहा, हैदराबाद के लोग हैं पूरे उसमें। अगर कोई भी है अपने घरों को मालूम कर लो भाई थोड़ा, ठीक है। मैं भी अभी बस को देखा, मैं तकलीफ मेरे को बर्दाश्त नहीं हो रही भाई। थोड़ा मैं वीडियो निकाला, लेकिन एक आदमी मेरे को नंबर दिया, मैं फोन करके उन लोगों को इत्तला कर रहा हूँ, ठीक है भाई। थोड़ा कौन कौन अपने आदमियां हैं थोड़ा देख लो भाई थोड़ा, ठीक है। इससे ज्यादा तो कुछ नहीं कर सकता भाई, दुआ करो वो लोगों के बारगाह में। సౌదీ అరేబియాలో ఘోరం జరిగిపోయింది. 42 మంది మక్కా యాత్ర పోయిన వారు మక్కా నుంచి మదీనాకు వెళ్తా ఉండే బస్సు ఓవర్టేక్ చేపై ట్యాంకర్ కొట్టడం, ట్యాంకర్ పేలిపోయి 42 మంది మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వారందరూ కూడా సజీవ దహనం అయిపోయినారు. అందులో 11 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడే మాకు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. అందులో 11 మంది పిల్లలు ఉన్నారు, అందరూ కూడా సజీవ దహనం చనిపోయినారు. కాబట్టి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. వారికి, వారి కుటుంబానికి భగవంతుడు, వారి పైన ఆశయం వేరే, జరిగిన ఘోరం వేరే. ఈ విపత్తును ఇప్పుడే మన తెలుగు అసోసియేషన్, తెలుగుదేశం పార్టీ తరఫున నా కమ్యూనికేషన్ వచ్చింది. కాబట్టి చాలా చింతిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద చాలా బాధపడడం జరిగింది. మన వాళ్ళు ఏదో పవిత్ర ఆశయంతో మక్కా పోతే ఇటువంటి ఘోరం జరిగిపోయిందని. ఏదేమైనా సరే మన చేతులు ఏమి లేదు, డెస్టినీ ఇది, ఏం జరగాలో భగవంతుని చేతులు ఉంది. కాబట్టి వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సంతాపాన్ని నేను కానీ, మా పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ మేమిద్దరం జయసూర్య గారు నేను మేము జిల్లా తరఫున ఎవరెవరు విన్నారు, వివరాలు తెలియదు. ఇక మోస్ట్లీగా ఆంధ్ర, తెలంగాణ నుంచి పోయినారని చెప్పినారు. ఆంధ్ర అయితే కొంచెం ఆందోళనకరంగా ఉంది, మన ప్రాంతం నుంచి ఏమైనా పోయినారా అని చెప్పి అనేది. ఎందుకంటే ఎక్కువగా మన ప్రాంతంలోనే ఉన్నారు, ఎన్టీఆర్ జిల్లాలోనే ఎక్కువగా మైనార్టీ సోదరులు, ముస్లిం సోదరులు జరగకూడదని అనుకుంటా ఉన్నాం. అవుతుంది దయ వల్ల. మరి ఇన్ఫర్మేషన్ అయితే డీటెయిల్ రాలేదు, అందరు కార్లు మొత్తం బుక్ అయిపోయినారు. కాబట్టి ఎవరైతే ట్రావెల్స్ ద్వారా పోయినారో ఆ ట్రావెల్స్ హైదరాబాద్ ట్రావెల్స్ నుంచి పోయినారు, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. మన అసోసియేషన్ కూడా తెలుగుదేశం పార్టీ అసోసియేషన్, అక్కడ తెలుగు వారు ఉండే అసోసియేషన్ నుంచి కూడా మనకు డీటెయిల్ గా వస్తాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా మన వాళ్ళు ఉంటే నేను మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తానని చెప్పి ముఖ్యంగా ముందుకు తెలియజేస్తూ, వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.